ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. జై భీమ్ నినాదాలతో అంబేద్కర్ విగ్రహం ప్రాంగణం హోరెత్తుతుంది. అంబేద్కర్ ప్రాంగణ ఆశయాలను సాగిస్తామంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని లైవ్ లో మా ప్రతినిధి ఉదయ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మనం చూస్తున్నాము కొంతసేపటి నుంచి అక్కడ బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నేతలు అటు పోలీసుల మధ్య కూడా కొద్దిగా గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు కొద్దిసేపటికి ఇక్కడికి చేరుకున్నారు. వారితో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా ఇక్కడ చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నివాళులు అర్పించారు. జై భీమ్ అంటూ నినాదాలతో కూడా ఇక్కడ హోరెత్తించింది. దేశంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంబేద్కర్ ఆశయాలను కూడా తూచా తప్పకుండా కూడా పాటిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ముఠా జయసింహ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, కొద్దిసేపటి క్రితమే కొద్దిగా తోపులాట నడిచింది. అసలు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రభుత్వం కూడా ఇక్కడ 125 అడుగుల విగ్రహాన్ని కూడా తూతు మంత్రంగానే జయంతి ఉత్సవాలు జరిపిందని మనం అనుకోవచ్చా? ముందుగా మీ ద్వారా రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందుకే ఇందాకనే నివాళులు కూడా అర్పించడం జరిగింది. దేశమంతా కూడా గర్వించేదగ్గ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి మేము చూసాం ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాకారించుకోవడం జరిగింది. తర్వాత ఏర్పాటు చేసుకున్న మరి రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అంబేద్కర్ స్ఫూర్తితో, అంబేద్కర్ దారిలో మరి అన్ని వర్గాల వారికి కూడా మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మరి ఇప్పుడు కేసీఆర్ గారి మీద కోపంతో, అకసుతో ఇప్పుడు ఏర్పాటైన, అదే కాకుండా దళితుల ఓట్లతో గెలిచిన ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా అయితే మరి దళితులకు ఎన్నో హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి దేశంలోనే మనం ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసుకున్న 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూకి కూడా, విగ్రహానికి కూడా మరి 2 సంవత్సరాల పాటు నివాళులు అర్పించలేదంటే ఏ విధంగా ప్రభుత్వం ఉందో, అంటే రేవంత్ రెడ్డి గారికి అంబేద్కర్ కన్నా కేసీఆర్ గారి మీద కోపమే చాలా ఎక్కువ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ అనేది నిరుపేద ప్రజలకు కూడా అంబేద్కర్ అందరూ బాగుండాలా, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆయన జీవితాంతం పోరాడడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన వందలాది జనాలనే ఈరోజు పోలీసులు కాపలా కాస్తూ కేవలం మొక్కల్ని చూసే 2-5 లోపల పంపించడం జరిగింది. ఇందాకనే చాలా తోపులాట జరిగింది, మీరందరూ కూడా చూశారు. మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా మరి సమానత్వం కోసం మళ్ళీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి, ఆ విధంగా రాజకీయ నాయకులు మనుగడ అనేది ఉండాలనే విధంగా అందరూ కూడా మాట్లాడుతుంటే మేము వినడం కూడా జరిగింది. అన్న, చెప్పండి, ముఖ్యంగా ఈరోజు అంటే కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరు సందర్శించి మళ్ళొక్కసారి అంటే ఇది ఎవరు కట్టించారు, ఎవరు ఏంటి అని చెప్పేసి ఒకసారి కేసీఆర్ గారిని కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిచివేసే క్రమంలో కూడా ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా లోపలిని కూడా పంపించకపోవడంపై దీనిపై ఎలాంటి స్పందన? ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గత సంవత్సరం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ యొక్క సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో జయంతి ఉత్సవాలకు సంబంధించి కనీసం ఒక దండ కూడా వేయలేని పరిస్థితి. ఆయన గవర్నమెంట్ వేయడం కాదు, ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా రాలేని విధంగా తాళాలు, ఈ గేట్లన్నిటికీ కూడా తాళాలు వేసి, తాళాలు అనాలా మరి వాటిని సంఖ్యలు అనాలా, ఎప్పుడైతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిందో ఆ రోజే అంబేద్కర్ గారి విగ్రహానికి సంఖ్యలు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈరోజు చూసుకున్నట్టయితే నిన్న మొన్న ఒక వారం 10 రోజుల నుంచి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దాని మీద మాట్లాడినా కూడా మన గౌరవనీయులైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ విషయాన్ని లేవనెత్తడం జరుగుతుంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం పూలతోని నివాళులర్పించే పరిస్థితులు కూడా కనబడడం లేదు, జనాలు సందర్శించే విధంగా కూడా వాళ్ళు పెట్టడం లేదు. ఇవన్నీ కూడా ఒకే ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఆయన యొక్క పుట్టినరోజుని ప్రపంచ వ్యాప్తంగా
ఒక వరల్డ్ నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేశారు. అట్లాంటి విగ్రహాన్ని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మనమందరం ఈ విధంగా ఈ సుఖశాంతులతోటి ఈ విధంగా స్వాతంత్రం తెచ్చుకొని ప్రతి ఒక్కరం మన హక్కులను పొందుతున్నామంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషితోటే, ఆయన చేసినటువంటి రాజ్యాంగంతోనే వచ్చిందనేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు. మరి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారు ఏర్పాటు చేశారనే ఒకే ఒక కారణంతో దీన్ని ముయ్యడం జరిగింది. ఇది చాలా అన్యాయం రేవంత్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తారు. ఈ రోజు చూసుకున్నట్టయితే మీరు అందరం చూసుకుంటున్నాం అంతా ఎట్లాంటి పండుగ వాతావరణం ఉందో. ఇలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొంచుకుంటున్నందుకు కేసీఆర్ గారు కూడా మేమందరం కూడా మళ్ళొక్కసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే ఇక్కడ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా దళితులందరికీ వచ్చి కూడా ఇక్కడ అంబేద్కర్తో పాటు సెల్ఫీలు దిగుతూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నారు. దాంతోపాటు కేసీఆర్ గారి ఆనవాళ్ళలో తుడిచేసి వేసే క్రమంలో కూడా ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొదటి సంవత్సరం ఈ ఉత్సవాలను కూడా జరపలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే ఈ జయంతి ఉత్సవాలను కూడా జరుపుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా 120 అంబేద్కర్ ఆశయాలను కూడా మేము తూచా తప్పకుండా కొనసాగిస్తాం. అదేవిధంగా అంబేద్కర్ సాక్ష్య కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ అంబేద్కర్ సాక్ష్య కూడా మేము ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలతో పాటు ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. ఉదయ్.